రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 4, 2024. వారం శనివారం. తిథి ఏకాదశి రాత్రి 8:38 వరకు. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 10:07 వరకు. వజ్యం ఉదయం 5:42 నుండి 7:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి 6:13 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు మరియు సాయంత్రం 4:15 నుండి 5 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక అభివృద్ధి కొరకు విశేషమైన కృషి చేస్తారు. మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. నూతన ఉత్సాహంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో లాభాలు వస్తాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మిథున రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. పెట్టుబడులకు తగిన లాభాలు గడిస్తారు. ఆరోగ్యం పట్ల చాలా మెలకువ అవసరం. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుకుంటారు. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. సింహరాశి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శన మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ చెంతకు వస్తాయి. సింహరాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు అవసరం. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులా రాశి. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత బయటపడతారు. సంతానం సాంకేతికపరమైన విద్య అవకాశాలు పొందుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. ప్రముఖులతో పరిచయాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి. వృశ్చిక రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. పట్టుదలతో ముందుకు సాగుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ధనుస్సు రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో కఠినంగా ప్రవర్తిస్తారు. న్యాయబద్ధంగా మీరు వ్యవహరించే తీరు చాలా మందికి నచ్చదు. మకర రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు గట్టి పోటీని, విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంట్రాక్టులు, లైసెన్సులు లాభిస్తాయి. పిల్లల విద్యా విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మీనరాశి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారాలు అబద్ధాలేనని నిరూపిస్తారు. ప్రభుత్వపరమైన పనులు అనుకూలిస్తాయి. మీనరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.